వెల్కమ్ టు పైథాన్ లైఫ్. దిస్ ఈజ్ సురేష్ గుడికందుల. ఈరోజు మనం జావాలో కంట్రోల్ స్టేట్మెంట్స్ గురించి నేర్చుకుందాం. జావా కంట్రోల్ స్టేట్మెంట్స్ గురించి నేర్చుకుందాం. జావా కంట్రోల్ స్టేట్మెంట్స్లో మనకి 3 టైప్స్లో ఉంటాయి. ద ఫస్ట్ వన్ ఈస్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్. ఫస్ట్ వన్ ఈస్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్. దీంట్లో మనకి ఇఫ్ ఫ్యామిలీ మొత్తం వస్తుంది. ఇఫ్ ఫ్యామిలీ, దెన్ స్విచ్ స్టేట్మెంట్స్. ఓకేనా? డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్లో ఇఫ్ ఫ్యామిలీ వస్తుంది, స్విచ్ స్టేట్మెంట్ వస్తుంది. నెక్స్ట్ లూపింగ్ స్టేట్మెంట్స్లో మనకి డూ వైల్ స్టేట్మెంట్స్, డూ వైల్ లూప్, వైల్ లూప్, ఫర్ లూప్. ఓకేనా? ఇవి లూపింగ్ స్టేట్మెంట్స్ అవుతాయి. నెక్స్ట్ వన్ జంప్ స్టేట్మెంట్స్ ఏమున్నాయి? జంపింగ్ స్టేట్మెంట్స్ అంటే బ్రేక్ అండ్ దెన్ కంటిన్యూ, బ్రేక్ అండ్ దెన్ కంటిన్యూ, right? Break and continue, these two are keywords, break and continue, right? సో ఇక్కడ ఇఫ్ అనేది కూడా కీవర్డ్ అవుతుంది, స్విచ్ కీవర్డ్ అవుతుంది, డూ కీవర్డ్, వైల్ కీవర్డ్, దెన్ ఫర్ కీవర్డ్, రైట్? ఫస్ట్ వన్ ఇఫ్ ఫ్యామిలీకి సంబంధించి మనకి 4 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఓకేనా? ఫస్ట్ వన్ ఈస్ సింపుల్ ఇఫ్, సెకండ్ వన్ ఈస్ if else statement, next one if else if, next one nested if, right? సో దీస్ ఆర్ ఇఫ్ ఫ్యామిలీకి సంబంధించిన స్టేట్మెంట్స్ ఏమన్నాయంటే సింపుల్ ఇఫ్ ఎల్స్ ఇఫ్, నెక్స్ట్ నెస్టెడ్ ఇఫ్. The first one is simple if. ఇక్కడ మన సింపుల్ ఇఫ్ అంటే ఓన్లీ when the condition is true then ఏం జరగాలి. ఓకేనా? సో దీని సింటాక్స్ ఎలా ఉంటుందో చూద్దాం. వాట్ ఈస్ సింటాక్స్ ఈజ్ నథింగ్ బట్ స్కెలటన్ ఆఫ్ ది కోడ్. ఓకేనా? స్కెలటన్ ఆఫ్ ది కోడ్. సో ఇక్కడ if condition, if the condition is true then execute the some statements. ఒకవేళ కండిషన్ ట్రూ అయితే దీస్ ఆర్ ద స్టేట్మెంట్స్ టు బి ఎగ్జిక్యూటెడ్. ఎప్పుడు స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి? when the condition is true. execute the statements when condition is true. కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతాయి. కండిషన్ ఈస్ ట్రూ, దీస్ ఆర్ ద స్టేట్మెంట్స్. ఓకేనా? సో హౌ ఇస్ ద ఫ్లో చార్ట్? ఒకసారి ఫ్లో చార్ట్ ఎలా ఉందో చూద్దాం. If the condition is true, this is the condition, right? This is the condition is true. ఒకవేళ కండిషన్ ట్రూ అయితే then execute these statements. True block, what we call this is the true block. మనం దీన్ని ఏమనొచ్చు అంటే ట్రూ బ్లాక్ కూడా అనొచ్చు. ఎందుకు అంటే దీని ట్రూ బ్లాక్ ఎప్పుడైతే కండిషన్ ట్రూ అవుతుందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఇదే కండిషన్ ఫాల్స్ అయింది అంటే ఇఫ్ ద కండిషన్ ఈజ్ ఫాల్స్ దెన్ ఆ ఇఫ్ స్టేట్మెంట్స్ కాకుండా రిమైనింగ్ ఏ అయితే నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఉన్నాయో ఆ నెక్స్ట్ స్టేట్మెంట్స్కి వెళ్ళిపోతుంది. ఓకేనా? సో దట్ ఈస్ సింపుల్ ఇఫ్, రైట్? చూడండి ఒకసారి. క్లాస్ సింపుల్ ఇఫ్ ఎగ్జాంపుల్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. ఇక్కడ నేను ఏం వేసుకున్నాను? ప్రోగ్రామ్స్ ఇంట్ ఏ ఈక్వల్ టు 30. ఇక్కడ కండిషన్ ఏ, ఇఫ్ కండిషన్ ఏ గ్రేటర్ దాన్ 20, ఎస్ ఆర్ నో? ఇఫ్ ఏ వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ 20 దెన్ ఎగ్జిక్యూట్ దిస్ బ్లాక్. ఓకేనా? ఈ బ్లాక్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్పాం మనం. ఓకేనా? ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది ఈ బ్లాక్? ఎప్పుడైతే ఈ కండిషన్ ట్రూ అవుతుందో. ఓకేనా? వెన్ ద కండిషన్ ఈజ్ ట్రూ, మనం ఏదైతే కండిషన్ రాసుకున్నామో
ఎప్పుడైతే ఈ కండిషన్ ట్రూ అవుతుందో దెన్ ఎగ్జిక్యూట్ ది స్టేట్మెంట్. వాట్ ఈస్ దట్ స్టేట్మెంట్? సో ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 20. ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 20. రైట్, చెక్ ఇట్. రైట్, సో how to execute it? First compile it. Java C, what is the name of the class and file? Simple if example dot java. Right, I compile it, no error, then execute it. Java simple if example. So a is greater than 20. ఒకవేళ నేను లెస్ దాన్ రాశాను అనుకోండి, సో ఏమవుతుందో చూద్దాం. లెస్ దాన్ రాశాను అంటే కండిషన్ ట్రూ అవ్వదు. కండిషన్ ట్రూ అవ్వదు కాబట్టి ఏం ప్రింట్ అవుతుంది? కంపైల్ ఇట్, నో ఎర్రర్, రన్ ఇట్. అక్కడ మనం ఎందుకు ఇలా ఇక్కడ ఎలాంటి అవుట్పుట్ చూపించలేదు అంటే, మనం ఇక్కడ ఎక్కడా కూడా కండిషన్ ట్రూ అయితే ఏం చేయాలో చెప్పాం కానీ కండిషన్ ఫాల్స్ అయితే ఏం చేయాలో చెప్పలేదు మనం కంట్రోలర్కి. దెన్ కంట్రోలర్కి చెప్పలేదు కాబట్టి దాని ప్రొసీజర్ ఇక్కడ ఏం లేదు కాబట్టి ఎంటీ అవుట్పుట్ని మనకు చూపించింది. రైట్, నెక్స్ట్ వన్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. వాట్ ఈజ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్? ఇక్కడ మనం సింపుల్ ఇఫ్లో కండిషన్ ట్రూ అయితే ఏం జరగాలో చెప్పాం కానీ ఫాల్స్ అయితే ఏం చేయాలో చెప్పలేదు. ఇక్కడ ఏంటి అంటే కండిషన్ ట్రూ అయితే ఏం జరగాలి, కండిషన్ ఫాల్స్ అయితే ఏం జరగాలి. సో సింటాక్స్ ఇఫ్ కండిషన్. రైట్, ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ వాట్ కోడ్ విల్ బి ఎగ్జిక్యూట్? ఏ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి? ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే ఏ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి? కండిషన్ ఫాల్స్ అయితే ఏ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ఏ లైన్స్ ఆఫ్ కోడ్, ఏ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అని. రైట్, దీస్ ఆర్ ద స్టేట్మెంట్స్. ఓకేనా, దీస్ ఆర్ ద స్టేట్మెంట్స్. ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయి ఇవి? ఎప్పుడు? వెన్ ద కండిషన్ ఈజ్ ట్రూ. దీస్ స్టేట్మెంట్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ వెన్ ద కండిషన్, గివెన్ కండిషన్ ఈజ్ ట్రూ. కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇవే ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయి? ఎప్పుడైతే ఈ కండిషన్ ఫాల్స్ అవుతుందో అప్పుడు. కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇక ఫాల్స్ అయినప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వదు కదా, అప్పుడు ఎల్స్ పార్ట్కి వస్తుంది. అప్పుడు ఎల్స్ పార్ట్కి వచ్చి ఇక్కడున్న కండిషన్, ఇక్కడున్న స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకేనా, ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? వెన్ ద కండిషన్. ఏ కండిషన్? మనం ఇక్కడ ఇఫ్ కండిషన్లో ఏ కండిషన్ అయితే రాసామో ఆ కండిషన్ ఫాల్స్ అయినప్పుడు. కండిషన్ ఈజ్ ఫాల్స్ వెన్ దిస్ బ్లాక్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. ఎల్స్ బ్లాక్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే సింపుల్గా కండిషన్ ఫాల్స్ అయితే. ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఇఫ్ ద కండిషన్ ఈజ్ ఫాల్స్ దిస్ ఎల్స్ పార్ట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏమైనా కండిషన్ ట్రూ అయిందనుకో ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. మరి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత ఈ స్టేట్మెంట్స్కి వస్తాయా? ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇక్కడికి వస్తుందా? లేదు. ఇక్కడ ఏంటి? అయితే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, లేకపోతే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. దీన్ని ట్రూ బ్లాక్ అంటాం, దీన్ని ఫాల్స్ బ్లాక్ అంటాం. అయితే ట్రూ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వాలి లేదా ఫాల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. రెండు ఒకేసారి ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరగదు. రైట్, అలా అనమాట. ఓకేనా, కండిషన్స్ ట్రూ అయినప్పుడు ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. రైట్, దీని ఈ ఇఫ్ ఎల్స్ యొక్క ఫ్లో చార్ట్ చూద్దాం. ఇఫ్ ఎల్స్ యొక్క ఫ్లో చార్ట్ సింపుల్గా కండిషన్. రైట్, కండిషన్. ఇక్కడ కండిషన్ రాసి కండిషన్ ట్రూ అయితే దీస్ ఆర్ ద స్టేట్మెంట్స్. దిస్ ఈస్ ద ట్రూ బ్లాక్. కండిషన్ ట్రూ అయితే దిస్ ఇస్ ద ట్రూ బ్లాక్. స్టేట్మెంట్స్. వాట్ ఆర్ ద స్టేట్మెంట్స్ యు ఆర్ రైట్ టు వెన్ ద కండిషన్ ఈజ్ ట్రూ? కండిషన్ ట్రూ అయితే ఏం జరగాలి? ఏ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి? ఇఫ్ ద కండిషన్ ఈజ్ ఫాల్స్ విచ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూటెడ్? దీస్ ఆర్ ద కండిషన్ ఫాల్స్. వెన్ ద కండిషన్ ఈజ్ ఫాల్స్. కండిషన్ ఫాల్స్ అయితే రైట్. కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసుకొని బయటకు వచ్చేస్తుంది. ఆ స్టేట్మెంట్స్లో నుంచి, ఆ ఇఫ్ స్టేట్మెంట్స్లో నుంచి బయటకు వస్తుంది. కండిషన్ ఫాల్స్ అయిందనుకో ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ చేసి కంప్లీట్గా
బ్లాక్లో నుంచి బయటకు వస్తుంది. నెక్స్ట్ స్టేట్మెంట్స్కి వెళ్ళిపోతాయి, నెక్స్ట్ లైన్ ఆఫ్ కోడ్లోకి వెళ్ళిపోతాయి నెక్స్ట్ స్టేట్మెంట్స్. రైట్, అలా అనమాట. రైట్, చెక్ వన్ ఎగ్జాంపుల్. రైట్, ఎగ్జాంపుల్ ఇఫ్ ఎల్స్ రైట్, చెక్ ఇట్. ఇక్కడ చూడండి ఒకసారి. ఇఫ్ ఎల్స్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం తీసుకున్నా, ఇంట్ ఏ ఈక్వల్ టు 40 తీసుకున్నా. ఇంట్ ఏ ఈక్వల్ టు 40, ఏ వాల్యూ ఇస్ 40. ఫస్ట్ కండిషన్ చెక్ చేసుకుంటున్నా, ఏ గ్రేటర్ దాన్ 20 ఫస్ట్ కండిషన్. ఓకేనా, ఒక కండిషన్ చెక్ చేసుకున్నా, ఏ గ్రేటర్ దాన్ 20 అంటే 20 కంటే ఏ ఎక్కువ ఉందా, దెర్ ఈజ్ అ క్వశ్చన్ మార్క్, ఎక్కువ ఉందా. ఒకవేళ ఉంది, ఎస్ కండిషన్ రాసిన కండిషన్ ట్రూ అయింది, దెన్ ఎగ్జిక్యూట్ దీస్ స్టేట్మెంట్స్. ఈ బ్లాక్లో ఏం రాసామో ఆ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయిపోయింది అంటే దెన్ ఎగ్జిక్యూట్ దీ స్టేట్మెంట్స్, ఎల్స్ బ్లాక్ వస్తుంది. ఓకేనా, రైట్, చెక్ ఇట్. అంటే కండిషన్ ట్రూ ఆ ఫాల్సా? ఎస్ కండిషన్ ఈజ్ ట్రూ, ఏ వాల్యూ ఇస్ 40 గ్రేటర్ దాన్ 20. ఎస్ కండిషన్ ఈజ్ ట్రూ, కాబట్టి దెన్ ఎగ్జిక్యూట్ దీస్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్, ట్రూ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 20. రైట్, ఒకవేళ అది ఫాల్స్ అయితే ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యేది. రైట్, ఒకసారి చెక్ చేయండి ఒకసారి. రైట్, జావా సి if else example dot java. Right, Java if else example. Check it. A is greater than 20. A is greater than 20. ట్రూ అయింది కాబట్టి. ఒకవేళ ఇది ఫాల్స్ అయిందనుకో, చెక్ ఇట్. నేను ఇక్కడ కండిషన్ చెక్ చేసిన, అక్కడ 40 ఉంది కాబట్టి ఇక్కడ 80 రాసుకుంటా. అప్పుడు ఏమవుతుంది, ఏ గ్రేటర్ దాన్ 80, ఏ వాల్యూ ఇస్ 40. ఏ గ్రేటర్ దాన్ 80, నో, కండిషన్ ఈజ్ ఫాల్స్. అప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. చెక్ ఇట్, కండిషన్ ఈజ్ ఫాల్స్. జావా సి. రైట్, కంపైల్ ఇట్, దెన్ రన్ ఇట్. ఏ ఈజ్ లెస్ దాన్, అక్కడ మనం 20 అని చేంజ్ చేయలేదు, అక్కడ 80 ఇచ్చాం కాబట్టి 80. రైట్, వెరీ గుడ్. రైట్, నెక్స్ట్ వన్ if else if. Next one, if else if. Right, if else if. సేమ్ ఈ సిచ్యువేషన్ మనం స్విచ్లో కూడా చూస్తాము. సరే, ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇఫ్ ఎల్స్ ఇఫ్ ల్యాడర్ అంటాం దీన్ని. సింటాక్స్ ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఇఫ్ కండిషన్, ఇక్కడ కండిషన్ రాసుకున్నాం. ఇఫ్ కండిషన్, ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ, execute these statements. If the condition is false, execute a false statement. Here ఇక్కడ మనం else block లో we are writing one more condition. Right, for example, this is the condition 1, this is the condition 2. Right, అలా రాసుకుంటాం అన్నమాట. ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ, అకార్డింగ్ టు దిస్ కండిషన్, ఇక్కడ చూడండి కండిషన్ 1 ట్రూ అయింది అంటే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, బయటకు వచ్చేస్తుంది. కంప్లీట్గా ఇఫ్ బ్లాక్లో నుంచి బయటకు వచ్చేస్తాయి, కంట్రోలర్ బయటకు వచ్చేస్తుంది. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయింది అంటే ఎల్స్ బ్లాక్ వస్తుంది. ఇక్కడ ఇంకొక కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఈ కండిషన్ ట్రూ అయింది అంటే దెన్ ఎగ్జిక్యూట్ దీస్ స్టేట్మెంట్స్. రైట్, then execute these statement. If the condition is true, execute these statements. If the condition is false, then check it one more condition. ఇలా ఇంకొక కండిషన్ చెక్ చేసుకుంటుంది. అలా నెంబర్ ఆఫ్ కండిషన్స్. ఫైనల్లీ ఎల్స్ బ్లాక్, దెర్ ఈస్ నో కండిషన్. ఏ కండిషన్ కూడా ఇక్కడ కండిషన్ ట్రూ, ఎగ్జిక్యూట్ ది స్టేట్మెంట్ బయటకు వచ్చేస్తుంది. ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయింది అంటే ఎల్స్ పార్ట్కి వస్తుంది. ఎల్స్ బ్లాక్లో ఇఫ్ కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ, ఎగ్జిక్యూట్ ది స్టేట్మెంట్ బయటకు వచ్చేస్తుంది. ఒకవేళ ఈ కండిషన్ కూడా ఫాల్స్ అయింది అంటే ఇలా ప్రతి కండిషన్ ఎల్స్ పార్ట్లోకి వస్తుంది. కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఎల్స్ పార్ట్లోకి వస్తుంది. చెక్ వన్ మోర్ కండిషన్. అలా ప్రతి కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఫైనల్గా ఎల్స్ బ్లాక్ వస్తుంది. ఒకవేళ ఇదే ఫైనల్ అనుకున్నాం అనుకోండి, ఈ కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి, దెన్ ఎల్స్ పార్ట్కి వస్తుంది. ఇక్కడ ఎల్స్ పార్ట్లో ఏముంది, సో మనం ఇంకొక స్టేట్మెంట్స్ రాసుకుంటాం. ఫైనల్గా ఏ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలనేది ఇక్కడ రాసుకుంటాం. అలా అనమాట. రైట్, సో దీని బ్లాక్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది, చెక్ ఇట్. రైట్,
కండిషన్ మనం కండిషన్ ట్రూ అయితే నో ప్రాబ్లం, ఆ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది, బయటకు వచ్చేస్తుంది. ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ, ఎగ్జిక్యూట్ ది స్టేట్మెంట్స్. దీస్ ఆర్ ద స్టేట్మెంట్స్ వెన్ ద కండిషన్ ఈజ్ ట్రూ. If the condition is false, check one more condition, that is condition, one more condition. ఇక్కడ కండిషన్ ట్రూ అయింది అనుకోండి, నో ప్రాబ్లం, ఆ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేసుకొని కంప్లీట్గా బయటకు వచ్చేస్తుంది. ఓకేనా, జంప్ అవుతుంది, ఇక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది ఆ స్టేట్మెంట్స్లో నుంచి. ఈ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది, ఇఫ్ స్టేట్మెంట్స్లో నుంచి కంప్లీట్గా బయటకు వచ్చి నెక్స్ట్ లైన్ ఆఫ్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది. ఒకవేళ ఇది కూడా కండిషన్ ఫాల్స్ అయింది అంటే చెక్ వన్ మోర్ కండిషన్. అలా కండిషన్ చెక్ చేసుకుంటుంది, కండిషన్ ట్రూ, కండిషన్ ఫాల్స్. అలా ఫైనల్గా నెక్స్ట్ స్టేట్మెంట్స్కి వచ్చేస్తుంది. ఫైనల్గా నెక్స్ట్ స్టేట్మెంట్స్ అంటే ఆ ఇఫ్ బ్లాక్లో నుంచి, ఆ ఇఫ్ స్టేట్మెంట్స్లో నుంచి కంప్లీట్గా మళ్ళీ ప్రోగ్రామింగ్లోకి వచ్చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ లైన్ ఆఫ్ కోడ్కి ఎగ్జిక్యూషన్కి వెళ్ళిపోతుంది. చెక్ ఇట్. రైట్, ఇఫ్ ఎల్స్ ఇఫ్ దిస్ ఈస్. ఇక్కడ నేనే రాశాను అంటే క్లాస్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఎగ్జాంపుల్ మెయిన్ మెథడ్ రాశాను. ఇక్కడ నేను ఒక స్ట్రింగ్ వేరియబుల్ తీసుకున్నా, మై నేమ్ ఈస్ రైట్, మై నేమ్ ఈస్ సురేష్. ఓకేనా, ఇక్కడ కండిషన్ చెక్ చేసుకుంటాను చూడండి, మై నేమ్ ఈస్ సురేష్ అని ఇచ్చాను నేను ఇక్కడ, సురేష్. ఓకేనా, మై నేమ్ సురేష్. ఇక్కడ ఫస్ట్ కండిషన్ మై నేమ్, ఇక్కడ ఏమున్నట్టు, వాట్ ఈస్ ద వేరియబుల్, ఇక్కడ వేరియబుల్లో ఏమున్నట్టు వేరియబుల్ వాల్యూ ఏమున్నట్టు, ఇక్కడ ఏమున్నట్టు సురేష్. సో ఇంటర్నల్గా ఇక్కడ సురేష్ అని ఉంటుంది, ఉంది. ఎస్ ఆర్ నో, ఇంటర్నల్గా ఇక్కడ ఏముంది, సురేష్ అని ఉంది. రైట్, కనిపిస్తుందా? ఇంటర్నల్గా ఇక్కడ ఏముంది అంటే సురేష్ అని ఉంది. ఎస్, సురేష్ అని ఉంది కాబట్టి రైట్, సురేష్ ఈక్వల్ టు హరీష్, నో, కండిషన్ ఈస్ ఫాల్స్. ఇక్కడ ఏమైంది, కండిషన్ ఫాల్స్ అయింది. ఫాల్స్ అయితే ఈ బ్లాక్ ట్రూ బ్లాక్, దిస్ ఈజ్ ద ట్రూ బ్లాక్, ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుందా, అవ్వదు. కాబట్టి ఎక్కడికి వస్తుంది, ఎల్స్ పార్ట్కి వస్తుంది. ఈ ఎల్స్ పార్ట్లో ఏముంది, ఎల్స్కి వచ్చింది. కానీ ఇక్కడ వన్ మోర్ కండిషన్, చెక్ వన్ మోర్ కండిషన్. వాట్ ఈస్ ద మై నేమ్ హియర్, మై నేమ్ వేరియబుల్ హ్యావింగ్ ద వాల్యూ యాజ్ సురేష్. ఇక్కడ మై నేమ్ వాల్యూ ఏముంది, సురేష్ అని ఉంది. సురేష్ ఈక్వల్ టు రాకేష్, నో, రైట్, కాదు ఇక్కడ. కాబట్టి కండిషన్ ఫాల్స్, దిస్ ఈజ్ ఆల్సో కండిషన్ ఫాల్స్. ఓకేనా, రైట్, ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ లైన్కి వస్తే ఏముంది, మై నేమ్, ఇక్కడ మై నేమ్ వేరియబుల్, స్ట్రింగ్ వేరియబుల్ మై నేమ్ హ్యావింగ్ ద వాల్యూ ఆఫ్ సురేష్ ఈక్వల్ టు సురేష్, ఎస్, కండిషన్ ఈస్ ట్రూ. కాబట్టి ఏం ప్రింట్ అవుతుంది, మై నేమ్ ఈజ్ సురేష్ అని ప్రింట్ అవుతుంది. రైట్, మళ్ళీ ఇది ప్రింట్ అయిన తర్వాత ఇది ట్రూ అయిపోయింది, ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఎల్స్ పార్ట్కి వస్తుందా, నో ఛాన్స్, దిస్ బ్లాక్ విల్ నాట్ బి ఎగ్జిక్యూట్. ఓకేనా, ఇక్కడ కండిషన్ ట్రూ అయిపోయింది, బయటకు వచ్చేసింది. ఈ బ్లాక్లో నుంచి కంప్లీట్గా నెక్స్ట్ లైన్ ఆఫ్ కోడ్కి వెళ్ళిపోతుంది. రైట్, నెక్స్ట్ లైన్ ఆఫ్ కోడ్కి వెళ్ళిపోతుంది. దట్ ఈస్ రైట్. చెక్ ఇట్. CLS Java C. What is the name of my file? If else if example dot java. Right, if else if, what's the problem, if else if anything, right, mistake, నేను క్లాస్ నేమ్ తప్పు రాశాను అక్కడ, కాబట్టి మిస్టేక్ చూపించింది. రైట్, ఎగ్జాక్ట్గా రాద్దాం. ఇఫ్ ఎల్స్, ELESEIF, మిస్టేక్, అది స్పెల్ మిస్టేక్ చేశాను. ఎగ్జాంపుల్ డాట్ జావా, సారీ, జావా సి అని రాయలే. వెయిట్ ఎ మినిట్. జావా సి, ఇఫ్ ఎల్స్, ఇక్కడ
ELESEIF example dot java. Right, compile it, no problem. Right, next one, java if wait java if స్పెల్ మిస్టేక్ చేయడం వల్ల కొంచెం టైం వేస్ట్ అవుతుంది. ఇఫ్ ఎగ్జాంపుల్ రైట్ మై నేమ్ ఈస్ సురేష్ రైట్, ఓకేనా. సో ఇది ఎగ్జిక్యూట్ అయింది. నెక్స్ట్ లైన్ ఆఫ్ కోడ్కి ఎగ్జిక్యూషన్కి నో ఛాన్స్. నెక్స్ట్ ఇక్కడ ఎల్స్ పార్ట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడే బ్లాక్ ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి. రైట్, నెక్స్ట్ వన్ నెస్టెడ్ ఇఫ్ రైట్. నెక్స్ట్ వన్ నెస్టెడ్ ఇఫ్. ఇక్కడ నెస్టెడ్ ఇఫ్ అంటే ఇప్పుడు మనమేమో దీంట్లో ఎలా తీసుకున్నాము అంటే కండిషన్ ఫాల్స్ అయితే చెక్ వన్ మోర్ కండిషన్. ఇక్కడ నెస్టెడ్ ఇఫ్లో కండిషన్ ట్రూ అయితే చెక్ వన్ మోర్ కండిషన్. రైట్, ఇఫ్ నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్. రైట్, సింటాక్స్ if condition is true then check one more condition. మనం ఇంతకు ముందేమో ఇఫ్ ఎల్స్ ఇఫ్లో కండిషన్ ఫాల్స్ అయితే చెక్ వన్ మోర్ కండిషన్, ఇక్కడ కండిషన్ ట్రూ అయితే చెక్ వన్ మోర్ కండిషన్. ఎక్కడ కండిషన్ చూడండి ఒకసారి, కండిషన్ ట్రూ అయితే చెక్ వన్ మోర్ కండిషన్. ఇలా వెళ్ళిపోతాం అనమాట, సింపుల్ ఇలా. రైట్, ఇలా రాసుకుంటాం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కండిషన్స్. రైట్, ఫ్లో చార్ట్ కూడా సింపుల్గా ఉంటుంది. కండిషన్ ఇంతకుముందు మనకి ఫ్లో చార్ట్లో ఎలా రాసాం, కండిషన్ ఫాల్స్ అయితే చెక్ వన్ మోర్ కండిషన్, ఇక్కడ కండిషన్ ట్రూ అయితే చెక్ వన్ మోర్ కండిషన్. కండిషన్ ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ రైట్, కండిషన్ ఈజ్ ట్రూ చెక్ వన్ మోర్ కండిషన్. సింపుల్గా ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ చెక్ వన్ మోర్ కండిషన్. ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ, ఓకేనా. లాస్ట్కి ఎల్స్ పార్ట్ రాసుకుంటాం, ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే నెక్స్ట్ స్టేట్మెంట్స్కి వెళ్ళిపోతుంది. ఎక్కడైనా కండిషన్ ఫాల్స్ అయిందంటే గో టు నెక్స్ట్ స్టేట్మెంట్స్. అంటే ఎక్కడ నెక్స్ట్ స్టేట్మెంట్స్, సో ఆ ఇఫ్ బ్లాక్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. ఆ ఇఫ్ బ్లాక్లో నుంచి ఇఫ్ స్టేట్మెంట్స్లో నుంచి ఎక్కడున్నా సరే బ్లాక్లో నుంచి బయటకు వస్తుంది, ఓకేనా. లాస్ట్ ఫైనల్గా కండిషన్ ఫాల్స్ అయింది అంటే యూ కెన్ రైట్ ఎల్స్ పార్ట్. నీకు ఈజీగా అయిపోతుంది, ఎల్స్ పార్ట్ రాస్తే ఈజీగా ఉంటుంది, ఓకేనా. కండిషన్స్ ఏది కూడా మ్యాచ్ అవ్వలేదని నువ్వు చెప్పుకోవచ్చు. రైట్, సో దట్ ఈస్ ఒక్కసారి. నెక్స్ట్ నెస్టెడ్ ఇఫ్ రైట్. సో దిస్ ఈస్, so my class name is nested if example, then main method string, ఒక స్ట్రింగ్ వేరియబుల్ నేమ్ యాజ్ సురేష్. నెక్స్ట్ స్ట్రింగ్ వేరియబుల్ అడ్రస్ ADDR హైదరాబాద్, 2 వాల్యూస్ తీసుకున్నాను నేను. ఇక్కడ ఫోన్ నెంబర్ 123 అని తీసుకున్నా. ఇక్కడ కండిషన్ ఇఫ్ నేమ్, వాట్ ఈస్ ద నేమ్ హ్యావింగ్ ద వాల్యూ సురేష్. ఒకవేళ సురేష్ ఈక్వల్ టు సురేష్, ఎస్ కండిషన్ ఇస్ ట్రూ. సురేష్ ఇక్కడ నేమ్లో ఏముంది, మనకి నేమ్లో సురేష్ అనే వాల్యూ ఉంది, వేరియబుల్లో ఏ వాల్యూ ఉంది, సురేష్ అనే వేరియబుల్ ఉంది. కాబట్టి సురేష్ ఈక్వల్ టు సురేష్, ఎస్ కండిషన్ ఇస్ ట్రూ, లోపలికి వచ్చేసింది. ఇఫ్ అడ్రస్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ అడ్రస్, హైదరాబాద్, సో HYD అని ఉంది. HYD ఈక్వల్ టు HYD, ఎస్ కండిషన్ ఇస్ ట్రూ, దెన్ గో. నెక్స్ట్ కండిషన్ ట్రూ అయింది కాబట్టి చెక్ వన్ మోర్ కండిషన్. ఇక్కడ ఫోన్ నెంబర్ 123 ఇంటీజర్ వేరియబుల్ ఒకటి ఉంది, ఫోన్ వేరియబుల్ హ్యావింగ్ వాల్యూ 123 ఈక్వల్ టు 123, ఎస్ అంటే కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఇక్కడ నేను రాసుకునేది ఫైనల్ అనుకున్నాను కాబట్టి రాసుకున్నాను. రైట్, సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println యు ఆర్ సురేష్ ఫ్రమ్ హైదరాబాద్ ఇలా తీసుకున్నాను. ఒకవేళ ఇక్కడ కండిషన్ ఫాల్స్ అయింది అంటే ఈ కండిషన్ ఫాల్స్ అయిందంటే దీస్ స్టేట్మెంట్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్, యు ఆర్ నాట్ ఏ సురేష్, ఓకేనా. సో దిస్ ఎల్స్ పార్ట్ ఈస్ బిలాంగ్స్ టు దిస్, రైట్, ఓకేనా. చెక్ ఇట్. Java C, what is the name of this,
nested nested if nested if sorry nested nested if example dot java nested if example write your Suresh from HYD అలా రాసుకున్నా రైట్. సో దీస్ ఆర్ ఇఫ్ ఫ్యామిలీ ఇది ఇఫ్ ఫ్యామిలీ గురించి ఓకేనా. ద నెక్స్ట్ వన్ ఈస్ స్విచ్ స్టేట్మెంట్ సో స్విచ్ స్టేట్మెంట్ వాట్ ఈస్ ద స్విచ్ స్టేట్మెంట్. ఇక్కడ స్విచ్ స్టేట్మెంట్ మనకి నెస్టెడ్ ఎల్సిఫ్ ల్యాడర్ ఉంది కదా, ఎల్సిఫ్ ల్యాడర్ ఎలా ఉందో సేమ్ అలానే ఉంటుంది ఇది కూడా స్విచ్ స్టేట్మెంట్. ఇక్కడ స్విచ్ స్టేట్మెంట్ చూడండి సింటాక్స్ ఎలా ఉంటుందో. సింటాక్స్ స్విచ్ ఇక్కడ మనం ఎక్స్ప్రెషన్ రాసుకుంటాం. ఇక్కడ స్విచ్ అనేది ఏంటి, అక్కడ ఇఫ్లో ఇఫ్ ఎల్స్ బోత్ ఆర్ కీవర్డ్స్. స్విచ్ ఈజ్ ఆల్సో కీవర్డ్, ఇట్ షుడ్ బి స్మాల్ లెటర్ రాయాలి. ఎక్స్ప్రెషన్ ఓకేనా, ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ రాసుకుంటాం. కేస్ ఈజ్ ఆల్సో హియర్ కీవర్డ్ ఓకేనా. వాల్యూ 1 ఇక్కడ వాల్యూ 1 ఇక్కడ చూడండి. కొలన్ సెమీకోలన్ అంటే ఇలా ఉంటుంది, చెక్ ఇట్. సెమీకోలన్ ఇలా ఉంటుంది, కొలన్ ఇక్కడ మనం కేస్ రాస్తాం కాబట్టి స్టేట్మెంట్స్ రాసుకుంటాం. స్టేట్మెంట్స్ రాసుకుంటాం. ఆఫ్టర్ దిస్ స్టేట్మెంట్స్ యూ హ్యావ్ టు రైట్ బ్రేక్ కీవర్డ్. నెక్స్ట్ కేస్ 2 రాసుకుంటాం. కేస్ వాల్యూ 2 రైట్ స్టేట్మెంట్స్ బ్రేక్ అలా రాసుకొని లాస్ట్ ఫైనల్గా నెంబర్ ఆఫ్ కేసెస్ అంటే నేను చెప్తాను. నెంబర్ ఆఫ్ కేసెస్ రాసుకొని దెన్ ఫైనల్లీ యూ రైట్ డిఫాల్ట్ స్టేట్మెంట్స్ ఓకేనా. ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో ఇవి రాస్తామో చెప్తాను. సో ఇక్కడ చూడండి స్విచ్ స్టేట్మెంట్. ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఓన్లీ 1 కేస్ షుడ్ బి ఎగ్జిక్యూటెడ్. ఏ కేసు, ఈ కేసా, కేస్ 1 కేస్ 2 కేస్ 3 అప్ టు మనం ఎన్నైతే కేసెస్ రాసామో ఆ కేసు అన్నిట్లలో కూడా ఒక్క కేసు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. అది కూడా ఏది ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఈ ఎక్స్ప్రెషన్కి ఈ వాల్యూ అనేది ఏదైతే మ్యాచ్ అవుతుందో, ఈ కేస్ 1 మ్యాచ్ అవుతుందా, కేస్ 2 మ్యాచ్ అవుతుందా, కేస్ 3 మ్యాచ్ అవుతుందా, కేస్ 4 మ్యాచ్ అవుతుందా, ఏ కేస్ అయితే ఈ ఎక్స్ప్రెషన్ మనం ఇచ్చిన ఈ కేసు స్టేట్మెంట్స్లో ఇచ్చిన ఈ ఎక్స్ప్రెషన్కి ఏ కేస్ మ్యాచ్ అయితే ఆ కేస్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది ఓకేనా. రైట్. సో అప్ టు జావా 7 వరకు కూడా ఈ కేస్ వేరియబుల్స్ ఉన్నాయి చూసారా, ఈ కేస్ వేరియబుల్స్, ఈ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ కూడా ఏమంటే ఇంట్, షార్ట్, బైట్, క్యార్ మాత్రమే యాక్సెప్ట్ చేసేవి ఓకేనా. ఈ డేటా టైప్స్ వాల్యూస్ మాత్రమే యాక్సెప్ట్ చేసాయి. సో జావా 7 నుంచి స్ట్రింగ్ డేటా టైప్ను కూడా సపోర్ట్ చేస్తుంది ఓకేనా. జావా 7 నుంచి స్ట్రింగ్ వాల్యూని ఓకేనా, స్ట్రింగ్ డేటా టైప్ వాల్యూ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట ఓకేనా. ఇట్స్ సపోర్టింగ్ రైట్. నెక్స్ట్ వన్ డూప్లికేట్ కేసెస్ ఆర్ నాట్ అలౌడ్. ఎప్పుడు కూడా డూప్లికేట్ కేస్ వాల్యూస్ ఇవ్వద్దు రైట్. నెక్స్ట్ ఏ కేస్ కూడా మ్యాచ్ అవ్వకపోతే ఫైనల్గా ఎగ్జిక్యూట్ అయ్యేది ఏంటో తెలుసా, డిఫాల్ట్ స్టేట్మెంట్. ఏ కేస్ కూడా మ్యాచ్ అవ్వకపోతే ఫైనల్గా అంటే కేస్ 1 మ్యాచ్ అవ్వలేదు, కేస్ 2 మ్యాచ్ అవ్వలేదు, కేస్ 3 మ్యాచ్ అవ్వలేదు, ఏ కేస్ కూడా మ్యాచ్ అవ్వలేదు కాబట్టి ఫైనల్గా ఏ కేసు మ్యాచ్ అవ్వలేదని కూడా రాసుకోవచ్చు. అంటే యూజర్ ఫ్రెండ్లీగా ఎస్ అంటే ఇప్పుడు మనం ఇచ్చిన ఏ వాల్యూ కూడా దానికి మ్యాచ్ అవ్వలేదు అనే ఒక ఐడియా కోసం రైట్. అలా డిఫాల్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సింపుల్గా డిఫాల్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఏ కేసు మ్యాచ్ అవ్వని ఆ సిచ్యువేషన్లో మాత్రమే. నెక్స్ట్ వై వీఆర్ రైటింగ్ దిస్ ఎ బ్రేక్ స్టేట్మెంట్ అంటే బ్రేక్ స్టేట్మెంట్ ఏం చేస్తుంది అంటే జంపింగ్ స్టేట్మెంట్. బ్రేక్ని మనం జంప్ స్టేట్మెంట్ అంటాం.
ఈ స్విచ్ స్టేట్మెంట్లో నుంచి అంటే ఫర్ ఎగ్జాంపుల్ కేస్ 1 మ్యాచ్ అయింది అంటే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బ్రేక్ స్టేట్మెంట్ ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అవుతుందో కంప్లీట్గా ఆ కేసులో నుంచే కాదు, స్విచ్ స్టేట్మెంట్స్లో నుంచే బయటకు వచ్చేస్తుంది కంప్లీట్గా. ఓకేనా, బ్రేక్ స్టేట్మెంట్ టర్మినేట్స్ ద స్విచ్ బ్లాక్లో నుంచి టర్మినేట్ అవుతుంది, స్విచ్ బ్లాక్లో నుంచి టర్మినేట్ అవుతుంది. రైట్, సో దీస్ ఆర్ ద సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్. రైట్, చెక్ ఇట్. మనం స్విచ్ స్టేట్మెంట్ గురించి చూద్దాం. స్విచ్ స్టేట్మెంట్ రైట్, స్విచ్ చూడండి ఒకసారి. ఇక్కడ నేను రైట్, ఇక్కడ మై క్లాస్ నేమ్ ఈస్ స్విచ్ ఎగ్జాంపుల్ మెయిన్ మెథడ్. నేను CHZ అని తీసుకున్నా, CH ఈక్వల్ టు Z అనే ఒక క్యారెక్టర్ని తీసుకున్నా, క్యారెక్టర్ వేరియబుల్ తీసుకున్నాను, అక్కడ CH రాశాను. రైట్, స్విచ్ స్టేట్మెంట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ CH ఏ కేస్ వాల్యూతో మ్యాచ్ అవుతుందో చెక్ చేసుకుంటుంది. ఓకేనా, ఏ కేస్ వాల్యూతో మ్యాచ్ అవుతుందో చెక్ చేసుకుంటుంది. ఇక్కడ ఇంకో AEIOU. ఓకేనా, నేను ఆ కేసెస్ రాయలేదు. ఓకేనా, కేసెస్ మీరు రాసుకోవచ్చు, సింపుల్గా రాసుకోండి, నేను అవి రాయలేదు. ఓకేనా, అవి రాయలేదు. సో సింపుల్గా Z వాల్యూ కేస్ 1తో మ్యాచ్ అయిందా? నో, కేస్ 1తో మ్యాచ్ అవ్వలేదు. Z వాల్యూ ఈ CH వాల్యూ, Z వాల్యూ ఈ CH యొక్క వేరియబుల్ వాల్యూ ఈ నెక్స్ట్ సెకండ్ కేస్తో మ్యాచ్ అయిందా? నో, నాట్ మ్యాచ్డ్. దిస్ ఈజ్ A, దిస్ ఈజ్ Z. రైట్, ఈ కేస్తో మ్యాచ్ అయిందా? అవ్వలేదు. ఇక్కడ నేనేం కనుక్కుంటున్నా, సో ఈ ఓవెల్ ఆర్ కాన్సనెంట్ గివెన్ క్యారెక్టర్, ఇచ్చిన క్యారెక్టర్ అనేది ఓవెల్ ఆర్ కాన్సనెంట్ అనేది ఒక చిన్న చెక్ చేస్తున్నా అనమాట. ఇక్కడ నేను 3 కేసెస్ తీసుకున్నా. రైట్, దేర్ మే బి ఏ ఛాన్స్ ఆఫ్ 2 more కేసెస్. రైట్, రాద్దాం అది. చూడండి ఒకసారి. AE కేస్ IO ఇక్కడ చెక్ చేసుకుంటుంది. ఏ స్టేట్మెంట్తో చెక్ చేసుకుంటుంది? Z అంటే ఈ గివెన్ క్యారెక్టర్ ఈ ఓవెలా కాన్సోనెంటా అని చెక్ చేసుకుంటుంది. ఒకవేళ నేను దీన్ని I ఇచ్చాను అనుకోండి, I ఎక్కడ మ్యాచ్ అవుతుంది? ఫస్ట్ కండిషన్ చెక్ చేసుకుంటుంది, ఫస్ట్ కేస్ 1 చెక్ చేసుకుంటుంది. ఎస్, కేస్ 1 మ్యాచ్ అయిందా? నో. నెక్స్ట్ కేస్ 2 చెక్ చేసుకుంటుంది, కేస్ 2 మ్యాచ్ అయిందా? నో. కేస్ 3 మ్యాచ్ అయిందా? ఎస్. ఓకేనా, కేస్ 3 ఈజ్ మ్యాచ్డ్. కేస్ 3 మ్యాచ్ అయిందా చెక్ చేసుకుంటుంది. కేస్ 1 మ్యాచ్ అయిందా? కేస్ 2, 3, కేస్ ఎక్కడా కూడా మ్యాచ్. ఏ ఇక్కడ మ్యాచ్ అయింది, ఎస్, I వాల్యూ ఈజ్ మ్యాచ్డ్ హియర్. కాబట్టి ఏం ప్రింట్ అవుతుంది? గివెన్ క్యారెక్టర్ ఈజ్ ఓవెల్ అని ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిపోయి ఏమవుతుంది? నెక్స్ట్ లైన్ ఆఫ్ కోడ్కి వెళ్తే బ్రేక్ ఉంది. బ్రేక్ ఏం చేస్తుంది? ఇట్స్ అ జంపింగ్ ఫ్రమ్ కంప్లీట్ అ స్విచ్ బ్లాక్లో నుంచి నెక్స్ట్ లైన్స్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ లైన్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది. అప్పుడు ఒకవేళ బ్రేక్ రాయలేదు అనుకో, నెక్స్ట్ కేసు ఆటోమేటిక్గా తీసేసుకొని ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది. రైట్, ఆ పాసిబిలిటీస్ చూద్దాం మనం. రైట్, జావా సి స్విచ్ ఎగ్జాంపుల్ డాట్ జావా. రైట్, జావా స్విచ్ ఎగ్జాంపుల్. రైట్, గివెన్ క్యారెక్టర్ ఈజ్ ఓవెల్. ఓకేనా, గివెన్ క్యారెక్టర్ ఈజ్ ఓవెల్. ఎస్, గివెన్ క్యారెక్టర్ ఈజ్ ఓవెల్ అన్నది బ్రేక్ ఉంది కాబట్టి నెక్స్ట్ బయటకు వెళ్ళిపోయింది. ఒకవేళ కాన్సోనెంట్ అంటే ఏ కేసు మ్యాచ్ అవ్వని ఆ సిచ్యువేషన్లో డిఫాల్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. చెక్ ఇట్, అదొకటి చెక్ చేద్దాం. రైట్, ఏ కేసు మ్యాచ్ అవ్వని ఆ సిచ్యువేషన్లో డిఫాల్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. రైట్, Z అని తీసుకున్నా, X అని తీసుకున్నా. ఓకే, ఫైన్. రైట్, చెక్ ఇట్. రైట్, గివెన్ క్యారెక్టర్ ఈజ్ కాన్సోనెంట్. ఇక్కడ నేను సేమ్ I అని తీసుకున్నాను. ఇక్కడ బ్రేక్ రాయట్లే నేను. ఒకవేళ బ్రేక్ రాయకపోతే ఏమవుతుందో చెక్ చేయండి. బ్రేక్ రాయకపోతే ఓకే, ఫైన్.
బ్రేక్ రాయకపోతే నెక్స్ట్ కేస్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కాబట్టి మనం నెక్స్ట్ కేస్కి మనం వెళ్ళిపోవద్దు. కాబట్టి అప్పుడు సో చూడండి, గివెన్ క్యారెక్టర్ ఈజ్ ఓవెల్, గివెన్ క్యారెక్టర్ ఈజ్ ఓవెల్. నెక్స్ట్ ఇక ఎందుకు 2 టైమ్స్ అంటే ఇక్కడ కండిషన్ మ్యాచ్ అయింది, ఇక్కడ కేస్ మ్యాచ్ అయింది, ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది, నెక్స్ట్ కేస్ ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అయింది. ఓకేనా, ఇక్కడ బ్రేక్ ఉంది కాబట్టి ఈ స్విచ్ బ్లాక్లో నుంచి బయటకు వచ్చింది, లేకపోతే నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యేది. కాబట్టి బ్రేక్ అనేది వేరే కేసులోకి వెళ్ళిపోకుండా ఉండడానికి, జంప్ అవ్వడానికి, సో అక్కడ ఆ బ్లాక్లో నుంచి కంప్లీట్గా, ఆ స్విచ్ బ్లాక్లో నుంచి కంప్లీట్గా బయటకు రావడానికి కోసం రైట్ ఖచ్చితంగా మనం బ్రేక్ రాయాలి. సో దీస్ ఆర్ ద కండిషనల్ స్టేట్మెంట్స్. ఓకేనా, థ్యాంక్ యూ.